నన్ను వెలివేసే జీవితం తండ్రి, నన్ను పక్కకు నెట్టేసే జీవితం తండ్రి, నన్ను చీకొట్టిన జీవితం తండ్రి, పోరాడిన జీవితం తండ్రి, అసహించుకున్న జీవితం తండ్రి, చీచి అని చెప్పేసిన జీవితం తండ్రి. అయ్యా నాకెవరు దిక్కులేరు నాయనా, నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా, నిన్నే ఆరాధిస్తున్నాను యేసయ్యా, నీ దగ్గరికే వస్తున్నాను ప్రభువా, నిన్ను స్తుతించడానికే వస్తున్నాను యేసయ్యా, నీకు మొరపెట్టడానికే వస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా అని చెప్పేసి ఎంతలా మొరపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెట్టిండో కానీ ఆయన మొర దేవుడు ఆలకించిందండి. హల్లెలూయా. ఆయన మొర ఏం చేసిండు? దేవుడు ఆలకించిండు. ఈ రోజు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. ఈ రోజు నీవు చేసే కన్నీరు ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ రోజు నువ్వు ఇంకా హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన తండ్రి ఆలకిస్తున్నాడు కదా. కార్యం చేయడానికి కొంచెం ఆలస్యం కావచ్చు కానీ కార్యం మాత్రం గ్యారంటీ. హల్లెలూయా. కార్యం చేయడానికి కొంచెం ఆలస్యం కావచ్చు. ఆలస్యం కూడా దేనికో తెలుసా? నిన్ను సెట్ చేయడానికి. ఆలస్యం కూడా దేనికో తెలుసా? నీకు మంచి బహుమానం తీసుకురావడానికే. ఆలస్యం కూడా దేనికో తెలుసా? నిన్ను త్వరగా నిలబెట్టుకోవడానికి. అయ్యా ఇంకెప్పుడు, అయ్యా ఇంకెన్నాళ్ళు, అయ్యా ఇంకెన్ని రోజులు అని చెప్పేసి మనం ఏడుస్తూ ఉంటాం కోసం. ఇంకెప్పుడు జరుగుతుంది తండ్రి, ఇంకెప్పుడు అవుతుందయ్యా మేలు, ఇంకెప్పుడు అవుతుందయ్యా కార్యం, ఇంకెన్ని సంవత్సరాలు తండ్రి, ఇంకెన్ని రోజులు ప్రభా, విసిగిపోతున్నాను తండ్రి కదా. చేసి 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 ఒకసారి మనం ఏనుకుంటాం తెలుసా? విసిగిపోతూ ఉంటాం. ఆలస్యం జరుగుతుందంటే ఒకటి అనుకోవాలి, దేవుడు నీ ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుడు నీ మొర వినకుండా ఉండలేడు. ఆయన వింటున్న దేవుడే, ఆయన చూస్తున్న దేవుడే. ఆలస్యం వెనకాల ఒక అద్భుతం దాగి ఉందని చెప్పేసి అనుకోవాలి. హల్లెలూయా. ఆలస్యం అవుతుందంటే ఏదో తెలుసా? నీ జీవితంలో ఏదో పెద్ద కార్యమే జరగబోతా ఉంది. ఆలస్యం ఏంటంటే ఏదో తెలుసా? నీ యొక్క జీవితంలో ఏదో ఒక మలుపు తిరగబోతా ఉంది. ఆ మలుపు మనకు తెలియదు తెలుసా? ఆ మలుపు మనకు తెలియదు. ఆ మలుపు ఏందో మలిచే దేవుడికి తెలుసండి. మనం ఒకటే తెలుసా? ప్రార్థన చేయడము, ఆయన స్తుతించడము, ప్రార్థన చేయడము, ఆయన స్తుతించడం, అంతే. అంతకు మించిన పని మనం ఇంకేది కూడా పెట్టుకోవద్దు. ఒకవేళ ఆయన చిత్తం మీద టక్కున కారణం చేస్తాడు. ఒకవేళ ఆయనకు కదా ఈ రోజు నాకు రేపు చేయాలి బిడ్డగా అని చెప్పేసి అనుకుంటే రేపే చేస్తాడు. అంతేగాని ఆయన కార్యం చేయకుండా మాత్రం వదిలేసే దేవుడు కాబట్టి ఇక్కడ కుష్ఠరోగిని ఏం చేసిండు? ఆయనకు విడుదల ఇచ్చి పంపించిండు. ఏం చేసిండు? స్వస్థత ఇచ్చి పంపించిండు. ఈ రోజు నీకు నాకు దేవుడు విడుదల ఇచ్చి పంపించబోతాడు. ఈ రోజు నీకు నాకు స్వస్థత నుంచి పంపించబోతున్నాడండి. ఈ రోజు నీకు నాకు దేవుడు కార్యం చేసి పంపించబోతున్నాడండి. ఒక నమ్మకంతో వెళ్ళండి, నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో వెళ్ళండి. అంతే, నమ్మకంతో వెళ్ళాలి. ఏం నమ్మకము? ఆ దేవుడు ఒకసారి ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నా జీవితంలో ఖచ్చితంగా నా దేవుడు మేలు చేస్తాడు. ఆయన వదిలేసే దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో మేలే చేసే దేవుడు అని చెప్పేసి ఒక నమ్మకంతో వెళ్ళండి. ఆ నమ్మకం ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటుందండి. హల్లెలూయా. కదా ఇక్కడ ఏం చేసిండు ఆ కుష్టి వ్యక్తి? ఆ కుష్టి వ్యక్తి ఏం చేసింది తెలుసా? కదా సాగిల పడి మోకాల మీద కదా ప్రార్థన చేస్తే ఆయన ఏం చేసింది తెలుసా? శుద్ధిగా చేసిందంట. ఈరోజు మనం కూడా ఎట్లా కావాలి? శుద్ధులం కావాలి, పరిశుద్ధంగా మారిపోవాలి. ఆయనకున్నంత రోగమంతా పోయేసరికి ఆయన ఎట్లయిపోయాడు? పరిశుద్ధునిగా తయారైపోయాడు, శుద్ధుడిగా తయారైపోయాడు కదా. మనం కూడా ఎట్లా కావాలి? శుద్ధిగా తయారైపోవాలి, శుద్ధంగా పరిశుద్ధంగా తయారు కావాలంటే. ఇంకా అపవిత్రంగా పెట్టుకొని ఇంకా అపవిత్రంగా దేవుడు కదా సగం శుద్ధిగా చేయడండి. నా దేవుడు పూర్తిగా శుద్ధిగా చేస్తా ఉంటాడు కదా. విశ్వాసం పెట్టి మనం దేవుని అడుగుతా ఉంటే, నమ్మకం పెట్టి దేవుని అడుగుతా ఉంటే ఖచ్చితంగా మన పట్ల దేవుడు మేలే చేస్తాడు. కానీ కీడు ఎన్నటి కూడా చేయనులాగా చేయడు నా తండ్రి. ఆయన మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడా? ఎప్పుడైనా మన జీవితంలో ఎప్పుడైనా కీడు చేసిందా నా యేసయ్య? మనకు అనిపిస్తుంది, అది కీడులాగా అనిపిస్తుంది మనకు కదా. ఆయన చేస్తున్నటువంటి పరీక్షలు మనకు కీడులాగానే అనిపిస్తూ ఉంటుంది, మనకు సమస్యలాగానే అనిపిస్తూ ఉంటుంది, మనకు బాధలాగానే అనిపిస్తూ ఉంటుంది, మనకు కష్టంలాగానే అనిపిస్తూ ఉంటుంది కదా. మనం తొక్కుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మనం విసిగిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది,
మనని కదా నలగొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కానీ చివరికి ఏదో తెలుసా, ఆ నలిగిపోయే జీవితం నుంచి దేవుడు గొప్ప కార్యం చేయబోతాడు. హల్లెలూయా. విడుదలించి దేవుడు కలగానే పెట్టుకుంటాడు, కానీ మాత్రం పెట్టుకోడండి. హల్లెలూయా. కదా యేసయ్యా ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏందో తెలుసా, కదా కృష్ణుడికి వచ్చి మొరపెడితే ఆ మొరకు దేవుడు సమాధానం ఇచ్చిందండి. ఈ రోజు నీకు నాకు దేవుడు సమాధానం ఇచ్చి పంపించబోతున్నాడు కదా. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి మోకాలేసి ప్రార్థించుకుందాం. ఒకసారి నమ్మిన వాళ్ళందరూ మోకాలేసి ప్రార్థించుకుందాం. ఒకసారి అందరు నమ్మిన వాళ్ళు కృష్ణుడికి మోకాలేసి ప్రార్థించినట్టుగా, కృష్ణుడికి మొరపెట్టినట్టుగా, కృష్ణుడికి కన్నీరు కాల్చినట్టుగా ఒకసారి అందరం మోకాలేసి మోకాల మీదకి వచ్చి అందరం మోకాల పైనకి వచ్చి అందరం మోకాల మీదకి వచ్చి కృష్ణుడికి మోకాల మీదకి వచ్చాడు. మోకాల మీదకి వచ్చి తండ్రి ఇవే కార్యం చేయతండి, ఇవే కార్యం చేయ ప్రభు అని చెప్పేసి అందరూ మోకాల మీద మనస్ఫూర్తి 2 నిమిషాలు ప్రార్థించి వెళ్ళిపోదామండి. మనస్ఫూర్తి 2 నిమిషాలు విరిగిన హృదయంతో ప్రార్థించుకుంటాం, పశ్చాత్తాపడి ప్రార్థించుకుంటాం, మనసు విప్పి దేవుని మొదలుపెడతాం, మనస్ఫూర్తిగా దేవుని మొదలుపెడతాం. దేవా కృష్ణుడికి విడుదలిచ్చావు తండ్రి, నాకు విడుదలేవా తండ్రి. యా నీ చిత్తానుసారం చేయమా. యా అందరి పట్ల మేలు చేసే దేవుడు తండ్రి. నా జీవితంలో మీరు మేలు చేయండి ప్రభు, నా జీవితంలో మీరు కార్యం చేయండి ప్రభు, జీవితంలో అద్భుతం చేయండి ప్రభు. నాతో కార్యం పంపిస్తే అందరూ తెలుసు దేవుడి కార్యాలు పెట్టుకుందాం. యేసు నామములో తండ్రి.